5 ఏళ్లుగా సంతృప్తికరంగా ప్రజలకు సేవలు అందించినట్టు కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ సూర్యకళ మందిరంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్లు గోపు కాశీ విశ్వనాథ్, నరహరశెట్టి రవికృష్ణ, మైలుపల్లి విద్యాసాగర్లు తెలిపారు. నాడా ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో మెగా రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవికృష్ణ, కాశీ విశ్వనాథ్లు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరిగే రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేసే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీలు బాబీ, వెంకట్, చందు, నాయక్, కృష్ణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెన్షన్స్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తారో పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని. అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చింటే జూన్ జూలైలో అమ్మఒడి పడాలి. సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడేలా చేయాలని. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వాలని. సో ఇలాగ ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీలోని ముఖ్యమైన హామీలు 2 ఉన్నాయి మన కాకినాడ సంబంధించి. 30,000 ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని. అదేవిధంగా ఓఎన్జీసీ సమస్య, ఎందుకంటే ఓఎన్జీసీ సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో, కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో ఓఎన్జీసీ కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య. డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపరిహారం, మత్స్యకార గ్రామాలకు నష్టపరిహారం తేగలం. అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకులకి ఇవ్వడానికి మనం అందరూ కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు పరిశీలించాలి, ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొండబాబు గారికి తెలియజేసుకుంటూ మనం ఈ తీర్మానాన్ని మనం చేసుకుందామని మీకు అందరికీ వినియోగించుకుంటున్నాం. రాబోయే రోజులు ఉన్నాయి. ఇంకా మనకి ప్రజల యొక్క తీర్పులో, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక 6 నెలల్లో, సంవత్సరం చూద్దాం. చూడని పక్షంలో, ఒకవేళ నెరవేరిన పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డెఫినెట్గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చేయాలి. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎక్కడికి ఊరెళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్దామా, మా పిల్లలందరికీ 3 రోజులు 4 రోజులు వస్తుంటాను. ఇక్కడే అవైలబిలిటీలో ఉంటాం, మనం అందరం కలుసుకుంటానంటాం. ఎవరు డేలా పడద్దు. మనం గతంలో 2014, 2019 కూడా మనం అపోజిషన్లో ఉన్నాం. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం. మరలా ఇది నిరంతర ప్రక్రియ, రావడచ్చు, గెలవచ్చు. కానీ ప్రజల్లో ఉండే పట్టును మనం పోగొట్టుకోకూడదు. నాకున్న అవగాహనలో ఇంత దారుణాతమైన ఎలక్షన్లు ఎప్పుడు చూడలేదు, ఇంత మెజార్టీలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ ఒకప్పుడు ముద్దా గోపాలకృష్ణకి 51,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత, అంటే ప్రజల్లోనే కనబడిపోయింది ఆ వ్యతిరేకత. అటువంటి వ్యతిరేకతలో 51,000 మెజార్టీతో ఆ రోజు ముద్దా గోపాలకృష్ణ గెలిచారు. తర్వాత కాకినాడకి ఇప్పుడు 56,000తో మనం ఓడిపోయేది హైయెస్ట్ మెజార్టీ. ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం, తిరిగాం, ప్రజల్లో ఉన్నాం. ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ లేదు. డెఫినెట్గా ఎక్కడ తేడా జరిగింది, ఆధారాలు అయితే మనం మాట్లాడకూడదు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే నేను మన 56,000తో ఓడిపోయాం, 72,000తో కనబాబు ఓడిపోయారు, 70,000తో కేత్ గారు ఓడిపోయారు. అలాగా చూసుకుంటే 3,45,000 ఓట్లు మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కానీ జనసేన. కానీ ఇక్కడ ఎంపీకి వచ్చిన మెజార్టీ, ఎంపీకి ఎవరైతే ఎంపీగా గెలిచిన అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ 2 లక్షలు మాత్రమే. అంటే 1,45,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అర్థం. కానీ అంత పడద్దని నేను అనుకుంటున్నాను. 2019 నుంచి 2024 వరకు కాకినాడ పట్టణ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. చాలా సంతృప్తిగా పనిచేశాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రజల సమస్యలు పరిశీలిస్తూ, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా చాలా సాటిస్ఫాక్షన్తో వర్క్ చేయడం జరిగింది. నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు పెరిగింది. సో ప్రజల తీర్పును నాకు గౌరవించాలి. ప్రజలు తీర్పు వల్ల నేను ఓడిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యను పరిశీలించడం కోసం, కాకినాడ పట్టణ అభివృద్ధి కోసం, అదేవిధంగా సంక్షేమం కోసం తప్పకుండా ప్రజల వెంట ఉంటాను. ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వరవాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, అదేవిధంగా పంత నానాజీ గారు, అదేవిధంగా ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మీకు అక్కడ మెజార్టీకి గెలిపించారు నమ్మకంతో, కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ, పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద తప్పకుండా ప్రశ్నించే కార్యక్రమాలు కూడా చేస్తానని